ఈరోజు శ్రీనివాస మంగాపురం సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కుమారుడైనటువంటి రైజింగ్ స్టార్ రమేష్ బాబు గారి కుమారుడు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అన్నయ్య గారి కుమారుడైనటువంటి కాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ గారి శ్రీనివాస మంగాపురం సినిమా ఫంక్షన్కి అప్సరా థియేటర్లో పెట్టడానికి ఓ ముఖ్య కారణం ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మరి విచ్చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా హైదరాబాద్లో మరి కృష్ణ గారి కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారు మరి ప్రత్యేకంగా విమానంలో ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు పొద్దున్న బంగారీ గారి రిక్వెస్ట్ మేరకు వచ్చినందుకు ఆయనకి అందరూ కూడా టపలతో అభినందించండి. అలాగే ఈ సినిమాకి గ్రేట్ డైరెక్టర్ మన అజయ్ గుప్తా గారు, అలాగే హీరోయిన్ గారు, మరి ఈ దీనికి ముఖ్యంగా బంగారు గారు కృష్ణ గారు తమ్ముడు, ఆయన గురించి మీ అందరూ తెలుసు. రామ లక్ష్మణులు ఎలా ఉండారో మనకు తెలియదు, కానీ ఈయన నిజంగా అన్నకి లక్ష్మణులు అంటాడు. ఇవాళ జయకృష్ణని ఒక సూపర్ స్టార్ చేయాలనేది కృష్ణ గారు ఆలోచన అయితే, కృష్ణ గారు ఇక్కడ లేరు, పైన ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాన్ని చేతిలోకి తీసుకొని ఇవాళ ఈ సినిమాని ప్రారంభింపజేశారు. దానికి పెద్ద నిర్మాత అయినటువంటి కిరణ్ గారు, అలాగే అశ్విని దత్ గారు. నానా ఒక్క నిమిషం ఆగండి అయిపోయా, అరే ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ థియేటర్లో పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, ఈ థియేటర్లో పెట్టడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఏదైతే తమ్ముడు ఆనాడు నటరత్న అన్న నందమూరి తారక రామారావు గారి సినిమా ఈ థియేటర్లో అడవి రాముడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి అంటే ఒక హీరో టైటిల్ ఉన్నటువంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారిది అగ్నిపర్వతం, వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం ఈ రాష్ట్రాల్లో మాస్ హీరోలుగా పేరు పొందినటువంటి ఎన్టీఆర్ కృష్ణ గారి సినిమాలు ఈ థియేటర్లో సూపర్ డూపర్ హిట్ అయినందుకని ఈ సినిమా ఫంక్షన్ మొట్టమొదటిసారిగా ఈ థియేటర్లో జరగాలని మన ఘట్టమనేని శేషగిరిరావు గారు, అశ్విని దత్ గారు, అలాగే జమినీ కిరణ్ గారు, ఈ ముగ్గురు కూడా అగ్ర నిర్మాతలు, పెద్ద పెద్ద సినిమాలు తీసినటువంటి నిర్మాతలు. వాళ్ళ ముగ్గురు కూడా ఈ థియేటర్లో పెట్టడానికి అదే ఒక్కటే కారణం. మరి రేపు కాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ కూడా సూపర్ స్టార్గా ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కృష్ణ గారి సినిమాల్లో లాగా టైటిల్ హీరోగా ఉన్నటువంటి పాత్రలు పోషించి ఈ థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇందులో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హింద్.